ఎస్. నమస్తే అందరికీ, నా పేరు గాయత్రి మానస. నేను శ్రీ కళాకృతి డాన్స్ అకాడమీ నుంచి భువనేశ్వరి బారిక్ మ్యామ్ దగ్గర నేర్చుకుంటున్నాను. ఇవాళ నేను అలరులు కురియగా అమ్మవారి పాట అలవేలు మంగమ్మ పాట చేశాను. ఇక్కడ చేయడం నాకు చాలా ఆనందంగా కలిగింది. ఆ దేవుడి సన్నిధానంలో ఇలాగా ఈ ఇయర్ కూడా వీళ్ళు ఇంత బాగా కండక్ట్ చేశారు. కుదిరితే నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చి డ్యాన్స్ చేయాలన్న కోరిక. ఏ పాట మీద మీరు పర్ఫామ్ చేయడం జరిగింది? అల్లరులు కురియగా. ఓకే, ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా ఇంతకు ముందు పర్ఫార్మెన్స్ చేశారు? లేదండి, ఈ పాట చేయడం ఇదే ఫస్ట్ టైం ఇక్కడ చేశాను. అమ్మవారి కురులు ఆడుతుంటే పడినప్పుడు కురులు పడతాయి, అది ఎంత అందంగా ఉందో అనేది ఈ పాటలో చెప్పడం జరిగింది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది? నేను 2వ తరగతి నుంచి భువనేశ్వరి మ్యామ్ దగ్గర నేర్చుకుంటున్నాను. గతంలో కూడా మీకు ఏమైనా బహుమతులు వచ్చాయా? చాలా వచ్చాయండి. కొన్ని మా ఇక్కడ ఎగ్జాంపుల్లో ఒకటి వచ్చింది, హరిద్వార్లో ఒకటి వచ్చింది, వరల్డ్ రికార్డ్లో కూడా ఒకటి వచ్చింది. అది అందరం కలిసి ఐగిరి నందిని సాంగ్ చేసినందుకు ICDMA నుంచి నాకు ఒక వరల్డ్ రికార్డ్. ఇందాక మీరు పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఆడియన్స్ కానీ వేరే గురువులు కానీ మీ పర్ఫార్మెన్స్ చాలా బాగా మెచ్చుకున్నారు. మీకు ఎలా అనిపించింది? అలాంటప్పుడు అదంతా మా మ్యామ్ క్రెడిటే. ఆవిడ లేకపోయి ఉంటే నేను ఇంత బాగా చేస్తుందని కాదు. చిన్న చిన్న మిస్టేక్స్ దగ్గర నుంచి ఆవిడ చెప్పడం వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. అందులో మా అమ్మ నాన్న ప్రోత్సాహం వల్లే నేను ఇంతవరకు. మీ ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారు? మా ఇన్స్పిరేషన్ అంటే మా అమ్మ, మా నాన్న. మా నాన్న చాలా పెద్ద ఇన్స్పిరేషన్, చాలా కష్టపడతారు. మా అమ్మ ప్రతి ప్రోగ్రామ్కి నా వెనకాలే ఉంటుంది. అండ్ మా డాన్స్ మ్యామ్ నా పెద్ద ఇన్స్పిరేషన్, ఆవిడ చేసే ఎక్స్ప్లెనేషన్స్. అండ్ ఇంకా చెప్పాలంటే మా అమ్మ నాన్న కంటే మా అమ్మమ్మ చాలా ప్రోత్సహించేస్తుంది. ఆవిడకి నాట్యం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మీరు పెద్దోళ్ళ చేతుల మీద ఇంత గొప్ప వేదిక మీద బహుమతి అందుకోబోతున్నారు. హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్? చాలా చాలా బ్యూటిఫుల్ మెమరీ అండి. వాళ్ళందరూ ఆశీస్సులు నా మీద ఉంటాయంటే నాకు ఇష్టం. మీ టార్గెట్, మీ గోల్ సెట్ ఏంది? మీరు ఏమవ్వాలని? నేను మీ డ్రీమ్? కూచిపూడి నాట్యం 2వ స్థానంలో ఉంది, దాన్ని మొదటి స్థానానికి తీసుకున్నాను. సూపర్ సూపర్ సూపర్, వెరీ నైస్. మేడం, ఒక మాట, మీరు లేకుంటే మీరు మీ పాప గారు ఇంత అద్భుతమైన పర్ఫామ్ చేశారు, చాలామంది మెచ్చుకున్నారు, అద్భుతంగా చేశారని చాలామంది మెచ్చుకున్నారు. ఒక ఫాదర్గా మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా మా అమ్మాయి వేరేవో ప్రోగ్రామ్స్ కండక్ట్స్ వీ ఆల్వేస్ గో. లాస్ట్ టైం మీకు వెళ్తూ మధుర, ఓకే, సిటీవేర్ పర్ఫార్మెన్స్ ఇన్ మధుర. ఓకే, సో వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ షీ డన్. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఆర్గనైజర్కి ఏమైనా గురువు గారికి చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి ఆర్గనైజేషన్ ఏదో కండక్ట్ చేయడము, తర్వాత వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది చాలా గ్రేట్ఫుల్. అండ్ ఆల్సో కరెంట్ సిచ్యువేషన్ ఈవెన్ దో చాలా వర్షాలు పడుతున్నాయి కాబట్టి అయినా సరే కండక్ట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. సో ఎడ్యుకేషన్, పాప గారు ఈ డ్యాన్స్ ట్రైనింగ్ రెండింటి టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేశారు? పాపకి బేసికలీ ఆఫ్టర్ స్కూల్ అయిపోయిన తర్వాత 1 or 2 hours ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తుంది. ఓకే, తర్వాత ఖాళీ కుదిరినప్పుడల్లా ఇన్స్టిట్యూట్ ఉంది, కళాకృతి, ఓకే, అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తుంటుంది. డ్యాన్స్ ఒకటే మా అమ్మాయికి బాగా ఇష్టం. ఓకే, లాస్ట్ ఇప్పటివరకు ఎన్ని గురువుల దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది? 2 గురువులు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా థ్యాంక్ యూ. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందే కోరుతున్నాను. కృష్ణం వందే జగద్గురుం చానూరమర్దనం దేవకీ పరమానందం. కృష్ణం వందే భగవంతుడి దయ అండి మన పైన. మన చిత్తం, మన ఆలోచనలన్నీ నిజాయితీగా ఉన్నాయి కాబట్టి ఆ పరమేశ్వరుడే మనకి దారి చూపించారు. చాలా సంతోషం. గురుగారు అందరూ వేదికపైకి రావాల్సిన అర్జునుడు ఎన్నో రంగస్థలాలు పాత్ర పోషించారని. మీసాల కృష్ణుడు, ఇంత మీసాల రాముడు, శ్రీకృష్ణదేవరాయ, ఇంత చక్కని అన్ని మేము ఎంతో మిమ్మల్ని ఇన్స్పిరేషన్ లాగా తీసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాము. పిల్లలు
ధన్యవాదాలు సార్. మీరు పోలీస్ అయి ఉన్నా సరే మీరు చెప్పే మాటలు మాకు చాలా చక్కగా. థ్యాంక్ యూ సో మచ్.